Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు అనేటి 1981 సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి. అవి 98వ సంవత్సరం వరకు కొనసాగినాయి. అంటే దాదాపుగా 18 సంవత్సరాలు సింగరేణిలో తండ్రి కొడుకుల ఉద్యోగాలు అనేటి ఇక్కడ సింగరేణిలో వచ్చినాయి. తద్వారా అనేక వందల మంది కార్మికుల పిల్లలకు ఈ సింగరేణి కల్పవల్లిగా, ఉద్యోగాల తల్లిగా విలసిల్లింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 1998 6వ తారీఖు 6వ నెల ఆ రోజు నుంచి సింగరేణిలో తండ్రి కొడుకుల ఉద్యోగాలకు ఈ ఎగనామం పెట్టిందే ఐఎన్టీసీ మరియు ఏఐటీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు, ఈ 5 సంఘాలు. అప్పుడు సాజక్ అనే సంఘం ఉండే, అందులో మేము పనిచేసేటోళ్ళం. దాన్ని మేము వ్యతిరేకించినాం. అప్పటికి సింగరేణి బిఏఎఫ్ఆర్లకు పోయిందనేది వాస్తవం. 1993-94 సంవత్సరం నుంచే సింగరేణి లాసులకు వెళ్ళిపోయింది. లాసులకు వెళ్ళిపోతే బిఏఎఫ్ఆర్ అనే చట్టం ద్వారా సింగరేణి సిక్ ఇండస్ట్రీగా పరిగణించబడుతుందని చెప్పేసి, తద్వారా సింగరేణి కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారనేది సింగరేణి కార్మికులందరికీ కూడా అది తెలిసిన విషయం. అప్పుడు నిన్న వీళ్ళు ఐఎన్టీసీ నాయకులు కొంతమంది, అలా ఒక్కరు కూడా కార్మిక నాయకుడు లేడు, ఒక పుల్లూరు లక్ష్మణ్ తప్ప, 450 కోట్లట కాకా వెంకటస్వామి మారిటోరియం ఇప్పిస్తే ఇవాళ సింగరేణి నిలబడదని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అప్పుడున్న నష్టాలు 663 కోట్లు. ఈ 663 కోట్లను మారిటోరియం ఇప్పించింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు. ఎందుకు అనంటే ఈ వారసత్వ ఉద్యోగాలను పోగొట్టి, అంటే తీసేసి, గోల్డెన్ హ్యాండ్ షేక్ ద్వారా కొంతమందిని తీసేసి కార్మికుల సంఖ్యను తగ్గిస్తే ఈ 663 కోట్ల రూపాయలు మారిటోరియం ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు అప్పుడు జాతీయ సంఘాలతో ఒప్పందం చేసుకొని ఆ 663 కోట్ల రూపాయలు ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం 663 కోట్లు మారిటోరియం ఇప్పించడం అనేది జరిగింది. దాని ద్వారా సింగరేణి కార్మికులు కష్టపడి పనిచేసి లాభాలు తెస్తే ఇవాళ సింగరేణి నిలబడ్డ తప్ప కాకా వెంకటస్వామి 450 కోట్లు ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ప్రత్యేక సాక్ష్యం నేను. ఆ రోజు బిఐఎఫ్ఆర్ పోయినప్పుడు న్యూఢిల్లీలో 22వ అంతస్తు జవహర్ భవన్లో అక్కడ కోర్టు ఉన్నది. ఆ కోర్టులో అక్కడ అందరికీ, ఇక్కడ అంటే సింగరేణి ఉన్న అన్ని సంఘాలకు కూడా అప్పుడు పిలుపు ఇవ్వడం జరిగింది, రమ్మని అక్కడికి. అప్పుడు నేను కూడా వెళ్ళిన, జనక్ ప్రసాద్ గారు, రఘునాథరావు గారు, నేను, డ్రైవర్ సుధాకర్, తర్వాత టెంపుల్ శర్మ, ఇట్లా అందరం చాలా మంది పోయినాం. అప్పుడు చెప్పినాం, మేము కష్టపడి పనిచేస్తాం సార్, బిఏఎఫ్ఆర్ నుంచి మమ్మల్ని బయటపడేయండి, మేము కష్టపడి పనిచేసి సింగరేణికి లాభాలు తెస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత సిక్ ఇండస్ట్రీగా గుర్తించకుండా బిఏఎఫ్ఆర్ నుంచి బయట పడేపించిందే సాజక్, తర్వాత ఇంకా కొన్ని సంఘాలు. అయితే దాన్ని నిజాన్ని నిజం చెప్పకుండా ఇంకా కూడా కాకా వెంకటస్వామి పేరు చెప్పుకొని బతుకుతారా? నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ వివేక్ వెంకటస్వామి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ గారిని. 30 నెలలు అవుతుంది మీరు ప్రభుత్వంలోకి వచ్చి, సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చరా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడున్నటువంటి మెడికల్
బోర్డును మీరు అవి కంటిన్యూ చేస్తారా చేయరా కార్మికులకు సమాధానం చెప్పండి. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లల భవిష్యత్ ఆధారపడింది. అన్నీ ఊకదంపుడు మాటలు వద్దు. నిన్నాక మొన్న వివేక్ వెంకటస్వామి గారు కేకే ఫైన్ క్లైన్కి వచ్చి అక్కడ ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్ లెక్క చేసిండు. ఒక మైండ్ మీదకి వచ్చినప్పుడు కార్మికులు ఏం ఆశిస్తారండి? అయ్యో మంత్రి వచ్చిండు, మా కోసం ఏం మాట్లాడి ఏం తీసుకొచ్చిండో, మా ఉద్యోగాలు తెచ్చిండా, మా జీతాలు వేస్తాడా, లేకపోతే మా బోనస్ వేస్తాడా, ఇవన్నీ అనుకుంటారు. కానీ నువ్వు వచ్చింది ఏంటిది? ఏదో శ్రమశక్తి అవార్డు అట అక్కడ ఇచ్చు. రవీంద్ర భారతి ఇచ్చే శ్రమశక్తి అవార్డుకి ఇక్కడేందండి మీరు ఇచ్చేది? ఇది ఎంత దుర్మార్గం ఇది. కార్మికులందరూ చెంపలేసుకున్నారు. ఇది ఇక్కడ ఎందుకు మేము కూర్చున్నామని. ఇదా నువ్వు చేసే నిర్వాహకం. నువ్వు బాయిలో దిగినవు, 5 నిమిషాలు బాయిలో దిగి అట కార్మికుల కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నట్టు వాళ్ళు పేపర్లో చెప్తున్నారు. అంటే 5 నిమిషాలు దిగుతాయి కష్ట సుఖాలు తెలుస్తాయి. అరే బాబు, ఓ 8 గంటలు ఉంటే తెలుస్తుంది. అవునా కాదా? కనీసం చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మీరు పక్కా కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, రైతులను మోసం చేస్తూ ఉన్నారు, కర్షకులను మోసం చేస్తూ ఉన్నారు. సబ్బండ తెలంగాణ ప్రజలను మీరు మోసం చేసి ఇవాళ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. దయచేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వివేక్ గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఫస్ట్ మెడికల్ బోర్డు నిర్వహించండి. కార్మికులందరికీ మా ఆధ్వర్యంలో 70-80% మెడికల్ ఇన్వాలిడేషన్ అయింది. మీరు 90-99% నిర్వహించాలి. వచ్చేలా చూడండి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, సొంత ఇంటికాల నెరవేర్చండి. మందమరిలో ప్రైవేట్గా నేను ఫ్యాక్టరీ పెట్టి 45,000 మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు సార్. ఇంకెప్పుడు చేస్తావు? ఇప్పటికి 30 నెలలు అయిపోయింది కదా. ఇప్పటికే మందమరి ఏరియా మొత్తం 0 పొజిషన్కి వచ్చేసింది. ఇంత KK5 బంద్ అయితే మందమరిలో ఏమీ లేదు. ఇవాళ మా సంప చెప్పినట్టు కాశీపేట 2 ఒక్కటే కాదు, కాశీపేట 1A ఇంక్లైన్ కూడా మేమే ఓపెన్ చేయించినాం. ఇవాళ నెక్స్ట్ ఇప్పుడు అదే మళ్ళా దీపం అవుతుంది మందమరికి. అంటే అండర్ గ్రౌండ్ బాయిలు మేము మందమరిలో 2 చేయించిన ఓపెనింగ్. అంటే అబద్ధాన్ని చెప్పి నిజంగా చెప్తే అది ఎప్పుడు నిజం కాదు. మీకు ఫస్ట్ పనిచేసుడు చేత కాదు, పనిచేసే సంఘాన్ని విమర్శించుడు తప్ప ఇక్కడ ఏం చేసే పరిస్థితి లేదు. మీకే సఖ్యత లేదు. నిన్న ఒక్క యూనియన్ నాయకుడు లేడు మాట్లాడడానికి. అందరు పార్టీలను కూర్చొని పెట్టుకొని మాట్లాడి కేసీఆర్ ఏం చేయలేదు, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏం చేయలేదు అంటే కార్మికులు ఒప్పుకుంటారా? చెప్పుతారు, కొడతారు. ఎందుకంటే 72 హక్కులు తెచ్చినాం మేము. 72 హక్కులు తెచ్చినాం. కార్మిక డ్రెస్ కోడ్ కార్యక్రమం మొదలు పెడితే తల్లిదండ్రుల కార్పొరేట్ వైద్యం కానీ రకరకాల ఇంతకంటే గొప్పగా ఏ కార్మిక సంఘం చేయదు. ఇది కార్మికులకు తెలుసు. కానీ సమయం కోసం చూస్తాను. 30 నెలల క్రితం తప్పు చేసినవరా భయ్ అని చెప్పేసి కార్మికులు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, కార్మిక సోదరులను గమనించాలి. ఏది జరిగినా కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేసీఆర్ గారి ద్వారా టీఆర్ఎస్ పార్టీ ద్వారానే జరుగుతుంది తప్ప ఇంకా వేరే ఏది కాదు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిరు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏది జరిగినా కార్మికుల కోసం ఖచ్చితంగా అహర్నిశలు వాళ్ళ ఎన్నంటే ఉంటుందని చెప్పేసి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం చెప్తూ వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం ఇప్పుడున్నటువంటి ఏఐటీ సంఘాన్ని కానీ గెలిచిన ఐఎన్టీ సంఘాన్ని కానీ నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. Please like, share and subscribe.